నార్మల్ డెలివరీకి కేర్ ఆఫ్ అడ్రస్ బిలీఫ్. సిజీరియన్కి పుల్ స్టాప్ పెట్టి నార్మల్ డెలివరీకి శ్రీకారం చుట్టిన డాక్టర్ ఎంబి శృతి మువ్వా గారు మహిళలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు పరిష్కారం చూపిస్తూ అడ్వాన్స్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ ఇస్తూ మహిళలకి ఒక బిలీఫ్గా మారిన బిలీఫ్ హాస్పిటల్స్ ఈరోజు కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి. ఈరోజు మనతో డాక్టర్ ఎంబి శృతి మువ్వ గారు ఉన్నారు. సిజీరియన్స్ అదేవిధంగా నార్మల్ డెలివరీ గురించి కూడా మాట్లాడడానికి, ముఖ్యంగా ఈ మధ్య చూస్తే నార్మల్ డెలివరీ అనేది మర్చిపోయారు ప్రతి ఒక్కరు. కానీ బిలీఫ్ హాస్పిటల్లో డాక్టర్ శృతి గారు నార్మల్ డెలివరీ చేయడానికి 90% పక్కా తను చేస్తున్నారు. హాస్పిటల్లో సక్సెస్ రేట్ కూడా అదే విధంగా 90% ఉంది. ఈ మధ్య కాలంలో నార్మల్ డెలివరీ అనేది మర్చిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ నార్మల్ డెలివరీని చాలా సింపుల్గా, ఈజీగా బిలీఫ్ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. సో దాని గురించి కూడా మనం సంబంధించిన క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. హాయ్ శృతి గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ కృతిక, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. యా శృతి గారు, ఈ మధ్య ఏంటంటే నార్మల్ డెలివరీ అంటేనే పెయిన్. ఆ పెయిన్కి భయపడి చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారండి. డాక్టర్స్ దగ్గరకు వచ్చి వాళ్ళే చెప్తారు, మేడం వద్దు, నాకు సిజేరియన్ చేసేయండి. అలాంటిది మన బిలీఫ్ హాస్పిటల్స్లో నార్మల్ డెలివరీయే చేయించుకుంటున్నారు. అసలు మీరు పేషెంట్స్ని ఎలా కన్విన్స్ చేస్తున్నారండి? కృతిక, ఇది అందరికీ ఉండే సందేహమే. నా దగ్గర ఫస్ట్ విజిట్లో వచ్చిన మదర్కే అప్పటి నుంచే మా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, నార్మల్ డెలివరీ అనేది ఏదో లాస్ట్ మినిట్లో చేసే ప్రాసెస్ అయితే కాదు. మదర్ అనే వాళ్ళు రైట్ ఫ్రమ్ ద ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచే వాళ్ళు మెంటల్గా, ఫిజికల్గా రెడీ అయ్యి ఉండాలి. అది మనం ఇచ్చే సలహాలు, ఎక్సర్సైజెస్, ఫుడ్ హ్యాబిట్స్, డయట్ అనేది ఎట్లా తీసుకోవాలి ఫ్రమ్ ద ఫస్ట్ యాంటీనేటల్ విజిట్ నుంచే మనం స్టార్ట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో వాళ్ళు ఈ 9 months కూడా మెంటల్గా, ఫిజికల్గా ప్రిపేర్ అవుతారు. కాబట్టి అది మాకు అడ్వాంటేజ్గానే ఉంటుంది. సో ఏది కూడా సడన్గా వాళ్ళు వచ్చేసి నువ్వు డెలివరీ అవ్వు అని అనకుండా వాళ్ళు దే ఆర్ రెడీ, ప్రిపేర్ చేస్తాము. కౌన్సిలింగ్ క్లాసెస్ ఉంటాయి. అట్లానే ఫ్రీ యోగా, యాంటీనేటల్ యోగా సెషన్స్ కూడా జరుగుతాయి. డెలివరీ బాగా జరగడానికి ఫ్రీ యోగా సెషన్స్ కూడా ఎవ్రీ సెకండ్ సాటర్డే ట్రైనర్స్ వచ్చి చేస్తారనమాట. ఆ ఎక్సర్సైజెస్ కూడా ఆల్మోస్ట్ ఆ యోగా సెషన్స్లో ఉన్న ఎవ్రీ సెషన్ కి 7 mothers ఉంటే 6 will have normal deliveries. ప్రొఫెషనల్స్ తో వచ్చేసి ఎవ్రీ సెకండ్ సాటర్డే మా ప్రెగ్నెంట్ మదర్స్ అందరు రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఉన్న వీక్స్ ని బట్టి, అంటే ఏ మంత్ లో ఉన్నారు, ఎప్పటి నుంచి ఏంటి చేసుకోవాలి అనే దాన్ని బట్టి అది స్టార్ట్ చేస్తాం. ఇది ఎంతవరకు సహాయపడుతుందండి? మీరు చెప్పిన ఇప్పుడు యోగా పొజిషన్స్ కానివ్వండి, అవన్నీ 50% అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మదర్ అనేవాళ్ళు సపరేట్గా ఎక్సర్సైజెస్ చేసుకుంటే వాళ్ళ పెల్విస్ బోన్స్ అనేది కొంచెం లూజ్ అవ్వటము, ఫ్రీ డెలివరీకి హెల్ప్ అవ్వటము, ఇవన్నీ జరుగుతాయి. అండ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ కూడా మేము ప్రెగ్నెన్సీ ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్. మనం ఏం చేస్తాము, అసలు ఆ ప్రెగ్నెన్సీ అనేది ఒక డిసీజ్ కాదు. ప్రెగ్నెన్సీ ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్. సో వాళ్ళు కూడా అన్ని పనులు చేసుకుంటూ, అంటే ఏమి కాంప్లికేషన్స్ లేకపోతే హెల్దీ మదర్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ 90% నార్మల్ లో రిస్క్ మదర్సే ఉంటారు కదా. వాళ్ళు కూడా వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ చేసుకుంటూ కూడా అవి ఆ రొటీన్ యాక్టివిటీస్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇక పెయిన్ అనేది, డెలివరీ అనేది ఎవరు పెయిన్ లేకుండా అయితే జరగదు. కానీ కొంతమంది స్ట్రాంగ్ మదర్స్ ఉంటారు, అంటే ఆ వచ్చే పెయిన్స్ మాత్రం చాలా భరించలేనంతే ఉంటాయి. మనం భరించినా కానీ అది పెయిన్, ప్రెగ్నెన్సీలో వచ్చే డెలివరీ పెయిన్. నేను ఇక్కడ కూర్చొని మాట్లాడటం అనేది, మన ఇద్దరం మాట్లాడుకోవటం అనేది వెరీ ఈజీ. కానీ భరించే ప్రెగ్నెంట్ మదర్ కి తెలుస్తుంది కదా. డెలివరీ పెయిన్స్ అనేది వేరే లెవెల్లో ఉంటాయి. నిజంగానే బోన్స్ బ్రేక్ అయ్యే అంత పెయిన్స్ కూడా వస్తాయి, కాదనట్లేదు. బట్ వాళ్ళు ఆ పెయిన్స్ పడటంలో కూడా వాళ్ళ బాడీకి హెల్ప్ అవుతుంది. ఏ విధంగా అంటే ఆ పెయిన్ కి ఆ బోన్స్ అనేది గట్టితనం అనేది వస్తుంది. అట్లానే కాకుండా పెల్విక్ మజిల్స్ అనేది వెడల్పు అవుతాయి,
ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్స్ కానీ వాళ్ళ ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ వీక్ అవ్వటం కూడా జరగకుండా హెల్ప్ అవుతుంది. కానీ అందరి మదర్స్ ప్రెగ్నెన్సీ కానీ డెలివరీ కానీ ఎంజాయ్ చేస్తూ డెలివరీ అవ్వాలి, అంత పెయిన్ భరిస్తూ నేను ఎందుకు అయ్యానురా బాబు అని అనుకోకూడదు కదా. అలాంటి వాళ్ళకి ఎపిడ్యూరల్ ఫెసిలిటీ కూడా ఉంది. సో డాక్టర్ ఇందాక మీరు చెప్పారు కదా ఎపిడ్యూరల్ ఇస్తారని, సో దానివల్ల యూజెస్ ఏంటండి? సో ఎపిడ్యూరల్ అనేది ఇట్స్ ఎ స్మాల్ ఇంజెక్షన్, అంటే వెనకాల ఇస్తారనమాట. ఇట్స్ ఎనాల్జీసియా, అంటే కంట్రాక్షన్స్ వరకు వస్తాయి కానీ మదర్కి పెయిన్ అనేది తెలియదు. అంటే కంప్లీట్గా తెలియదు అండి? ఆల్మోస్ట్ 70% తెలియదు, 30% భరించే వరకే వస్తుంది. అంటే నార్మల్ డెలివరీ చేస్తూనే ఆ పెయిన్ అనేది అంతవరకు మీరు అంతే. 30% పెయిన్ ఏముంటది. సూపర్. సో 70% తెలియకుండా ఉంటుంది, 30% వాళ్ళు నడవచ్చు, ఫుడ్ తీసుకోవచ్చు, వాటర్ తీసుకోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మాట్లాడుకోవచ్చు. అండ్ అది ఇంత డ్యూరేషన్ అని కూడా ఏం లేదు. ఒక చిన్న క్యాథెటర్ ప్లేస్ చేస్తాం అనమాట వెనకాల నుంచి, అండ్ అక్కడి నుంచి ఇన్ఫ్యూజన్స్ వెళ్తాయి. ఇంకొకటి ఏంటంటే ఆవిడ రిక్వైర్మెంట్, అంటే ఎపిడ్యూరల్ పెట్టేసాం కదా కంటిన్యూగా కూడా ఏమీ వెళ్ళదన్నమాట డ్రగ్. మదర్ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం టాప్అప్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అండ్ షీ డిమాండ్ ఆన్ డిమాండ్, మదర్ ఎట్లా డిమాండ్ చేస్తే మనం అట్లా ఎనస్థీషియా అనేది డెలివరీ చేస్తాం అనమాట. సో మదర్ కంట్రోల్లోనే ఉంటుంది. అప్పుడు ఎంత ఎపిడ్యూరల్ తీసుకోవాలి, ఎంత వరకు భరించగలరు అనేది కూడా ఇట్ ఈస్ మదర్ కంట్రోల్. కండిషన్ ని మానిటర్ చేస్తూ ఇవ్వాలి. తనే రిక్వైర్మెంట్, మదరే డిసైడ్ చేసుకుంటారు నాకు కావాలా వద్దా, తీసుకోవాలా లేదా అనేది. ఇది ఎంత బాగుంది, చాలా బాగుంది. దానివల్ల సో మాకు అది చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే డెలివరీ నేను అంత పెయిన్, కొంతమంది అంటారు అబ్బా నేను ఆ పెయిన్స్ మళ్ళీ తట్టుకోలేను, నేను ప్రెగ్నెన్సీ నేను మళ్ళీ ప్లాన్ చేయను అన్న మదర్స్ని కూడా నేను చూశాను. సో అలాంటి మదర్స్కి ఎపిడ్యూరల్ అనేది ఒక వరం అనే చెప్పుకోవాలి. అంటే ఈ నార్మల్ డెలివరీ అనేది చాలా లాంగ్ ప్రాసెస్ కదండి. సో అంటే అంత పేషెన్సీతో ఎలా చేయగలుగుతున్నారు మీరు, మీ టీం కానీ? ఎందుకంటే నేను విన్నాను కొంతమందికి 8 గంటలు 18 గంటలు, ఏంటవి అసలు షాక్ నేను. అన్ని గంటలు అంతలా మీరు అంటే ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతారు? ఫస్ట్ థింగ్ కృతిక, ఇట్స్ ఎ ప్యాషన్. ఓకే. మదర్కి న్యాయం చేయాలి, మదర్కి మంచి చేయాలి అనేది ఒక సంకల్పం అన్నట్టే అనుకోవాలి. వీ నీడ్ ప్యాషన్. సో అట్లానే ఇట్స్ ఎ టీమ్ వర్క్. నేను ఒక్కదాన్నే 24/7 అయితే ఉండలేం కదా. బిలీఫ్ అంటేనే ఇట్స్ రౌండ్ ద క్లాక్ వీ హ్యావ్ గైనకాలజిస్ట్ అరౌండ్. ఇట్స్ నెవర్ మీ, నాతో పాటు ఇంకా ట్రైన్డ్ సీనియర్ కన్సల్టెంట్స్ ముగ్గురు ఉంటారు. అంటే ఓవరాల్ 24/7 4 కన్సల్టెంట్స్ అనేది ప్రెగ్నెంట్ మదర్స్ ని మానిటర్ చేస్తారు. 24/7 దేర్ విల్ బి 1 కన్సల్టెంట్. అది ప్రెగ్నెంట్ మదర్ హాస్పిటల్ చూస్ చేసుకున్నప్పుడు ఎంత సేఫ్గా ఫీల్ అవుతారు. ఓకే, రౌండ్ ద క్లాక్ దెర్ ఈస్ సమ్వన్ అని. నెక్స్ట్ డోర్లోనే డాక్టర్ ఉంటారు. అసలు అదే చాలా పెద్ద భయం అండి వచ్చే వాళ్ళకి. అంటే మధ్యలో నాకు ఏమైనా అయితే డాక్టర్స్ ఉంటారా లేదా, నాకు మళ్ళీ ఏమవుతుంది, నా పాపకి ఏమవుతుంది అని. కానీ మన బిలీవ్ హాస్పిటల్స్లో మీరు చెప్పేదాన్ని బట్టి నాకే హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మ ఓకే, పీస్ఫుల్గా. అసలు నేను పడుకోవాలన్నా కూడా ఒక డాక్టర్ ఉన్నారు అంటేనే మనం ఎన్ని డెలివరీస్ కూడా చేసుకోగలం. ట్రైన్డ్ సీనియర్ కన్సల్టెంట్స్ ఎవ్వరు కూడా అన్ట్రైన్డ్ గా కూడా ఉండరు అనమాట. సో రౌండ్ ద క్లాక్ 24/7 మా గైనిక్ టీమ్ అనేది వర్క్ చేస్తూనే ఉంటాము. అట్లానే కాకుండా ఇన్ని డెలివరీస్ అవుతున్నప్పుడు డెలివరీ చేసామా అంటే కూడా కాదు, హెల్తీ మదర్ అండ్ హెల్తీ చైల్డ్ కూడా. సో అంత అడ్వాన్స్డ్ మానిటరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి. సో లోపల ఉన్న బేబీ పెయిన్స్ తో ఉన్న మదర్ కి లోపల ఉన్న బేబీ ఎట్లా ఉంది అనేది హార్ట్ బీట్ మానిటరింగ్ సిస్టమ్, సిటీజీ మానిటరింగ్ కూడా అడ్వాన్స్డ్ మెషిన్స్ అనమాట. రౌండ్ ద క్లాక్ మానిటర్ చేస్తూనే ఉంటాము. అదే కాక పక్కనే ఇమ్మీడియట్గా బేబీ డెలివరీ అయ్యాక కూడా NICU, అడ్వాన్స్డ్ NICU ఫెసిలిటీస్. మేము ఎట్లా రౌండ్ ద క్లాక్ గైనకాలజిస్ట్ ఉన్నామో అట్లానే రౌండ్ ద క్లాక్ నియోనేటాలజిస్ట్ కూడా ఉంటారు. నార్మల్ డెలివరీ అయ్యి వేరే హాస్పిటల్ కి షిఫ్ట్ చేసే టైంలోనే బేబీ సిక్ అయిపోవచ్చు. అసలు ఆ కాన్సెప్ట్ అనేది లేకుండానే స్టార్ట్ చేసిందే బిలీఫ్ హాస్పిటల్స్. మదర్ అండ్ చైల్డ్. మదర్ కి ఒకసారి మదర్ అనే వాళ్ళు ఎంటర్ అవ్వితే హాస్పిటల్లో ఇది లేదు అనేది లేకుండా అన్ని ట్రీట్మెంట్స్ మన హాస్పిటల్లోనే జరుగుతాయి. అట్లానే పిల్లలకి కూడా ఇమీడియట్గా డెలివరీ అయిన ఇమీడియట్గానే నియోనెటాలజిస్టులు చూస్తారు, NICUలో అబ్జర్వ్ చేస్తారు. అన్నీ బాగున్నాయని తెలిసాక
మదర్ సైడ్ షిఫ్ట్ చేసేస్తారు అనమాట. సో మదర్ తో సహా బేబీకి కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడే ఉన్నాయి. NICU 700 grams బేబీతో సహా ట్రీట్మెంట్స్ అనేవి ఇక్కడ జరుగుతున్నాయి. చాలా సూపర్ శృతి గారు. అంటే ఖమ్మంలో ఇంత టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ హాస్పిటల్స్ ఉన్నాయా అని తప్పుగా అనుకోవద్దు. అంటే హైదరాబాద్ లో ఉన్నాయి అంటే ఓకే, అందరు అక్కడికే వస్తారండి. ఎంత దూరం ఉన్నా, ఎంత పల్లెటూరు నుంచైనా అందరు హైదరాబాద్కి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ నేనేంటంటే వింటున్నది ఖమ్మంలో చాలా మంది, అంటే 70% ఆఫ్ పీపుల్ ఈ హాస్పిటల్స్కి, బిలీఫ్ హాస్పిటల్స్కి రావడం జరుగుతుందని నేను 2 years బ్యాక్ కూడా ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు కూడా సేమ్ రిజల్ట్స్ దాంతోనే విన్నాను. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ అదే సేమ్ రిపీట్ అవుతుంది. అంటే ఇంత నమ్మకం ఎలా గెయిన్ చేయగలిగారు మీరు? చెప్పాం కదా కృతిక, ఇట్స్ అ ప్యాషన్. అండ్ ఒకసారి మనం ద బెస్ట్ పీపుల్కి ఇస్తే వాళ్ళు మనల్ని ఎప్పుడు ఆదరిస్తారు. సో ఇంత టీమ్ వర్క్, ఇంత కష్టపడ్డాము అండ్ కష్టపడుతున్నాం అనమాట. ఏదో డెలివరీ ఏముందిలే అనుకుంటారు, బట్ నార్మల్ డెలివరీ అనేది స్కిల్తో కూడుకున్నది. మదర్ చైల్డ్ని ఇవ్వటానికి ఒక ఆపరేషన్ చేయటం చాలా ఈజీ. ఇన్ఫ్యాక్ట్ ఒక ½ an hourలో టైం, మనం ఎప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేసుకునేది టైం చూసుకున్నామంటే ఇట్స్ అన్ అవర్స్ ప్రొసీజర్. ఒక్కొక్క డెలివరీ 48 hours, 56 hours, 32 hours. చాలా పేషెన్స్ ఉండాలండి. పేషెన్స్ ఉండాలి, టీమ్ ఉండాలి, ఎక్విప్మెంట్స్ ఉండాలి అండ్ నమ్మకం ఉండాలి. అవును, ఇవన్నీ ఉంటేనే డెలివరీ అనేది సాధ్యం. డాక్టర్, ఒకసారి మీ ల్యాబ్ కానివ్వండి, కంప్లీట్ గా హాస్పిటల్లో ఉన్న మన టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీని చూపిస్తారా మా కోసం? చూపిస్తాం. ఈ రూమ్ ఏంటంటే పెయిన్లెస్ ఎపిడ్యూరల్ అన్నమాట. ఎపిడ్యూరల్ రూమ్ ఇక్కడ ప్రిపేర్ చేస్తారా పేషెంట్ ని? ఎపిడ్యూరల్ అనేది ఇక్కడ ఇస్తాం. పెయిన్లెస్ అన్నాం కదా. చాలా అంటే చాలా నీట్ గా, చాలా అంటే చాలా బాగుంది. అంటే అమ్మో ఇది హాస్పిటల్లో ఉన్న అలాగైతే లేదు. నెంబర్ ఆఫ్ నార్మల్ డెలివరీస్ మేమే చేసినట్టు ఉందా అసలు ఇక్కడ? అస్సలు లేదండి, అస్సలు లేదు. నమ్మరు, ఎవరు నమ్మరు అసలు ఇది యూజ్ చేస్తున్నారా లేదా అన్నట్టు. కరెక్ట్. నీట్నెస్ అనేది ఎప్పుడు మన ప్రైమ్ మోటివ్ కూడా. ఇది పెయిన్లెస్ ఎపిడ్యూరల్ రూమ్. ఎపిడ్యూరల్ ప్రొసీజర్స్ అన్ని ఈ రూమ్ లోనే చేస్తాం. సో ఇప్పుడు డెలివరీ అనేది సెకండ్ స్టేజ్ LR లో జరుగుతుంది. ఓకే, సెకండ్ స్టేజ్ అనేది 2 beds ఉంటాయి. అంటే ఇక్కడ డెలివరీ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే. సో అసలు నువ్వు అనుకోవచ్చు ఏంటి ఒక డెలివరీ ఇన్ని రూమ్స్ ఏంటి అని. అవును, సింపుల్ గా మామూలుగా ఒక హాస్పిటల్ అయితే ఒక రూమ్ లోనే చేసేస్తారు, అయిపోతుంది. బట్ మేమంతా NABH ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి ఇచ్చేసుకున్నాము. సో ఇప్పుడు స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ బర్తింగ్ స్వీట్స్ కృతిక. వావ్, సూపర్. అసలు ఇదే హైడ్రోథెరపీ. ఓకే, ఇదే హైడ్రోథెరపీ. కెన్ యూ సీ ఇన్ని లైట్స్? ఎందుకంటే ఇది LED ద్వారా ఆపరేట్ అయ్యి పెయిన్ అనేది రిలీవ్ చేస్తాయి అన్నమాట. వాటర్ అండ్ బాయన్సీ ఉంది కదా, అది కూడా పెయిన్లెస్ కి హెల్ప్ అవుతుంది. మనకు కావాల్సిన ప్రెషర్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. సో మదర్ కి తన పెయిన్ ని బట్టేసి మనం ఇక్కడ దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా. చూసారా, అసలు నేను ఖమ్మంలో ఇంత టెక్నాలజీ ఉంటుంది అనేది అస్సలు అనుకోలేదు. ఐఎమ్ సో సర్ప్రైజ్డ్. అండ్ ఇక్కడ ఈ డిఫరెంట్ లైట్ మోడ్స్ అన్నమాట కృతిక. సో ఈచ్ మోడ్ వాళ్ళ యొక్క పెయిన్ ఇంటెన్సిటీని బట్టి మార్చుకుంటూ ఉండొచ్చు అని. అవి ఇండికేట్ చేస్తాయి. సూపర్. సో ఇదే హైడ్రోథెరపీ అంటాము. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద పెయిన్ రిలీఫ్ మోడ్. సో గైస్ చూసారా, వాటర్ బర్త్స్ కూడా ఇక్కడే చేస్తాం. సో మనం వాటర్ బర్త్ అని వింటూ ఉంటాం కదా, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాము. ఫారెన్ వాళ్ళు ఎక్కువగా దీన్నే చేసుకుంటారు. సో ఇండియాలో కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ బిలీఫ్ హాస్పిటల్స్లో ఇక్కడ వాటర్ బర్త్ అనేది కూడా అవైలబుల్గా ఉంది. మీరు చూడవచ్చు ఒకసారి కంప్లీట్గా. అండ్ ఇక్కడ వాళ్ళ రూమ్స్ లోనే డెలివరీ అవుతారు, ఇక్కడే ఉంటారు. వీళ్ళకి అటాచ్డ్ గా దెర్ ఇస్ డైనింగ్ రూమ్ అన్నమాట. అటెండర్స్ ఉండొచ్చు. సో చూసాం కదండి, ఈరోజు బిలీఫ్ హాస్పిటల్ కంప్లీట్గా నేను మీకు చూపించాను. అదేవిధంగా డాక్టర్ శృతి గారు చెప్పినట్టు ప్రతి ఒక్క ఫెసిలిటీ ఈ బిలీఫ్ హాస్పిటల్లో ఉంది. మదర్ కేర్ కానివ్వండి, బేబీ కేర్ కానివ్వండి, పీడియాట్రిక్స్ కానివ్వండి, నియోనెటల్ కేర్ ప్రతి ఒక్కటి ఉంది. కౌన్సిలింగ్ రూమ్ కానివ్వండి, మనకు ఎప్పుడైతే డెలివరీకి వస్తే కంప్లీట్గా ఫ్యామిలీతో వచ్చేస్తారు చాలామంది.
సో ఫ్యామిలీకి సంబంధించి కూడా స్వీట్స్ కూడా ఉన్నాయి. అక్కడ వాళ్ళకి కూడా సపరేట్గా అటెండర్స్కి కూడా రూమ్ కానీ ప్రతి ఒక్కటి అవైలబిలిటీ ఉంది. అండ్ ఈ మధ్య వాటర్ బాత్ త్రూ డెలివరీ కూడా కొంతమంది యాప్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఆ వాటర్ బాత్ చూడండి, ఆ ఏరియా చాలా అడ్వాన్స్డ్గా ఉంది, చాలా నీట్గా ఉంది. ప్రతి ఒక్కటి కూడా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో తప్పకుండా మీరు డెఫినెట్గా బిలీఫ్ హాస్పిటల్ని ఒక్కసారైనా విజిట్ చేయండి.